హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు సుధీర్ సండ్రా. నేను ఒక మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన బిలీఫ్ సిస్టమ్. సార్, బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి? దీని గురించి కూడా మాట్లాడుకోవాలా? ఈరోజు మనం ఎలా ఉన్నాం అనే దానికి నిదర్శనం ఏంటంటే మన బిలీఫ్స్ని బేస్ చేసుకొని. అదేంటి సార్? దీనికి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మన బిలీఫ్స్ ఎలా మనల్ని రూల్ చేస్తాయంటే, న్యూజెర్సీలో ఒక మెడిటేషన్ హాల్ ఉంది. మామూలుగా మెడిటేషన్ హాల్ ఎలా ఉంటుందండి? చాలా సైలెంట్గా ఉంటుంది, అంతే కదా? మెడిటేషన్ చేయాలంటే చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ మెడిటేషన్ హాల్ స్పెషాలిటీ ఏంటంటే, గురువు రాకుండా మెడిటేషన్ జరుగుతుంది, శిష్యులు ఎవరు రాకుండా మెడిటేషన్ జరుగుతుంది, వాలంటీర్స్ ఎవరు రాకుండా మెడిటేషన్ జరుగుతుంది. కానీ ఆ మెడిటేషన్ హాల్ స్పెషాలిటీ ఏంటంటే, మెడిటేషన్ హాల్ కార్నర్లో పిల్లిని కట్టేయకపోతే మెడిటేషన్ జరగదు. మీరు విన్నది నేను చెప్పింది రెండు రైట్ అండి. పిల్లిని కట్టేయకపోతే మెడిటేషన్ జరగదు. అదేంటి సార్, పిల్లికి మెడిటేషన్కి ఏమైనా సంబంధం ఉందా? నేను విషయం చెప్తానండి. ఆ రోజు మామూలుగా అక్కడ మెడిటేషన్ జరుగుతుంది. చాలా రోజుల నుంచి పిల్లిని కట్టేస్తే మెడిటేషన్ జరుగుతుంది. ఒకవేళ పిల్లి దొరకకపోతే ఆ రోజు మెడిటేషన్ కూడా జరగదు. అందరూ వస్తున్నారు, ఓ ఇదేదో ఆచారం అనుకొని అలాగే ఫాలో అవుతున్నారు. కానీ ఉంటారు కదా కొందరు, ఏదో కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఉంటారు కదా. నాలాంటి వాడు ఒకడు ఆ మెడిటేషన్ హాల్కి వెళ్ళాడు. వెళ్ళి ఒకసారిగా మెడిటేషన్ చేయడానికి వచ్చాను కదా నేను, అలాంటప్పుడు ఇక్కడ పిల్లిని కట్టేయడానికి మెడిటేషన్ సంబంధం ఏంటని చెప్పి వెళ్ళి పక్కన ఉండే వాళ్ళని అడిగారు. ఏమో బాస్, నాకేం తెలుసు, నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అలాగే చేస్తున్నాను అన్నారు. వీడికి తెలియదని చెప్పి పక్కన వాలంటీర్ని అడిగాడు. ఏమో సార్, నాకు తెలియదు, నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అలాగే చేస్తున్నాను. సరే అని చెప్పి టీచర్ అంటే గురువు ఎవరైతే మెడిటేషన్ చెప్తారో ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళాడు కానీ, ఏమండి నాకు తెలియదు, మా గురువు గారు ఇలాగే చేస్తున్నాను, నేను ఇలాగే చేస్తున్నాను. వీడికి ఇంకా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నేరుగా ఆ ముందు గురువు దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్తే, ఏమండి నాకేం తెలుసు, వాళ్ళు కట్టేస్తున్నా అలాగే ఫాలో అవుతున్నాను. ఇంకా అలా 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 తెలుసుకుంటూ వెళ్తే 1956లో ఒకసారి అలా మెడిటేషన్ జరుగుతూ ఉంటే అంట, ఒక లేడీ టీచర్ మెడిటేషన్ నేర్పిస్తుంది, స్టూడెంట్స్ అందరూ కూర్చోన్నారు. ఇంతలో ఆ రూమ్లో మెడిటేషన్ చాలా సైలెంట్గా ఉంది. ఒక పిల్లి ఎంటర్ అయింది. పిల్లి ఎంటర్ అవ్వగానే ఇక్కడ డిస్టర్బెన్స్, ఆ పిల్లి అరిచేసరికి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. వెంటనే ఈ టీచర్ ఏం చెప్పిందంటే, పక్కనే ఉండే వాలంటీర్స్ని అలా చూపించి ఆ పిల్లిని అలా కట్టేయండి అని. వెంటనే వాలంటీర్స్ తీసుకొని ఆ పిల్లిని అక్కడ కట్టేశారు. మెడిటేషన్ అయిపోగానే పిల్లిని వదిలేశారు, వెళ్ళిపోయింది. రెండో రోజు మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ అయ్యడానికి మళ్ళీ పిల్లి రాగానే ఇవి మళ్ళీ ఇలా అనింది. అంటే వాలంటీర్స్ కట్టేయమని నేరుగా పిల్లిని తీసుకొని వచ్చి కట్టేశారు. ఆ రోజుటి నుంచి అదేదో ఆచారం లాగా ఇప్పటికీ మెడిటేషన్ జరగాలంటే అక్కడ పిల్లిని కట్టేసిన జరుగుతుంది. దీన్ని ఏమంటారండి? అర్థమైందా? మనం ఈరోజు ఎలా ఉన్నామంటే, అలాంటి ఆచారాలు అలాంటివన్నీ పెట్టుకుని ఒక బిలీఫ్ సిస్టంలో మన లైఫ్ ఎలా ఉంటుందంటే మన బిలీఫ్ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈరోజు ఆ బిలీఫ్ సిస్టమ్ మారితేనే మీరు జీవితంలో ఏదైనా సాధిస్తారు. సార్, ఆ బిలీఫ్ సిస్టమ్ మన మీద అంత ప్రభావితం చూపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎంతమంది చిన్నప్పటి నుంచి ఈ మాట విన్నారు? పిల్లలు బాగా వినుంటారు. ఏంటంటే, అరే నువ్వు ఇంకా చిన్నపిల్లాడులే, నీకు ఇవన్నీ తెలియదు. అర్థమైందా? ఎందుకంటే మీ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఆయన చిన్నప్పుడు ఇదే చెప్పాడు, అందుకని ఆయన ఇప్పుడు మీ మీద రివెంజ్ తెచ్చుకుంటున్నాడు. అర్థమైందా? అంటే ఏంటి? నీకు తెలియదు లేరా, నీకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడు, అసలు ఈ పని అంత ఈజీ కాదురా చేయడం. అంటే ఈజీ కాదని చెప్పడం వల్ల, ఓ ఈజీ కాదైతే నేను ఎలా చేయగలుగుతాను? ఒక రాజు ఉన్నాడంటండి. రాజుకి యాక్చువల్గా 2 పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ రాజు అయిపోయిన తర్వాత రాజ్యం ఎవరికి ఇవ్వాలి? ఈ ఇద్దరులో ఎవరో ఒకరు పెద్ద కొడుకో లేకుంటే చిన్న కొడుకు ఎవరో ఒకరికి ఇవ్వాలి. కానీ ఆ 2 కొడుకులు ఈ రాజు ఎప్పుడు ఎలా తిడుతుంటాడంటే, ఒరే మీరు అసలు రాజు బిడ్డలను, మీరు దేనికి పనికిరారా, అసలు ఏది నేర్పించినా మీరు ఏమి నేర్చుకోవట్లేదు, మీరు దేనికి పనికిరారు అని తిడుతున్నాడు. ఈ పిల్లలు ఎలా వినడం మొదలుపెట్టారు, ఓ నిజమే కదా, మేము దేనికి పనికిరాము అనుకుంటున్నారు. అలాగే ఇంక ఈ రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా రాజ్యం టైం అయిపోతుంది, నేను ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి, రాజ్యం ఎవరికో అప్పగించాలి, ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే రాజ్యం నాశనం అయిపోతుంది కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంతలో చాలామంది గురువులను తీసుకొని వచ్చాడు. ఒక్కొక్క గురువు ఒకరోజు వస్తాడు, వీళ్ళని చూసి అబ్బా వీళ్ళ వల్ల కాదండి, వీళ్ళు ఏం చేయరనగానే మళ్ళీ రాజు తిట్టేవాడు, ఒరే మీరు దేనికి పనికిరారా అని తిట్టుతూ ఉండేవాడు. పాప మీ పిల్లలు అలాగే నమ్మడం మొదలుపెట్టారు, మేము దేనికి పనికిరానేమో, మేమేమి సాధించలేమో అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ రాజు ఏం చేయాలో తెలియక పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అంటే మామూలుగా మన రాజ్యంలో ఒక ప్రకటన ఇచ్చాడు, మా పిల్లలకి ఎవరైనా విద్యను నేర్పిస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను, మా పిల్లలు అసలు దేనికి పనికిరారు, ఎవరన్నా వచ్చి నేర్పిస్తే మీకు ఏం కావాలంటే వినిస్తానన్నారు. ఈ వార్తని ఒక పండితుడు విన్నారు. పండితుడు విని, అసలు ఈ రాజు ఎందుకు పిల్లలు ఇలా అంటున్నాడు, ఇలా అనడం వల్ల పిల్లలు ఎంత మనోవేదనకు గురి అవుతారని చెప్పి వెంటనే ఆ రాజుకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ పండితుడు రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి రాజుని అడిగాడు, సార్ మీ పిల్లలకి ఏం కావాలని నేను నేర్పిస్తాను, నేను అడిగింది మీరు ఇస్తారని. ఖచ్చితంగా అండి, మీరు వాళ్ళని ప్రయోజకులు చేస్తే మీకు ఏం కావాలో అది ఇస్తా అన్నాడు. వెంటనే అయితే మీ పిల్లల్ని నాతో పాటు పంపించండి, 6 నెలల తర్వాత అన్నీ నేర్పించి మీ దగ్గర పంపిస్తాను. వెంటనే ఈయన రాజు, ఇక్కడ ఉంటే ఎట్టో పనికి రావట్లేదు, మీ దగ్గరికి వస్తే ఏమైనా పనికి వస్తారని తీసుకెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ పనికిరాను అనే మాట మాట్లాడాడు.
వెంటనే సరే రాజుకి మళ్ళీ చెప్దాం ఇప్పుడు కాదని చెప్పేసి నేరుగా ఆ పిల్లల్ని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. మనకి మామూలుగా చిన్నప్పుడు కథలుండే ఎప్పుడైనా విన్నారా? ఏంటి పులి, సింహం లేకుంటే ఎలుక, కుందేలు ఇలాంటి కథలుండేవి. అలా ఈ పండితుడు ఏం చేశారంటే అడవిలోకి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ ఒక కథ చెప్పాడు. అదే మనకి సింహం నీళ్ళల్లో చూసినప్పుడు సింహం ప్రతిబింబం కనపడి ఎలుక చిన్న నాటకం ప్లే చేస్తుంది. అలా ఒక కథ చెప్పాడు. ఎలుక మామూలుగా సింహాన్ని ఇలా తీసుకెళ్ళి బావి దగ్గర చూపించగానే నీళ్ళల్లో ప్రతిబింబం చూసి ఆ సింహం ఇంకో సింహం ఉందని చెప్పి దాంట్లో దూకేస్తుందని చెప్పి కథ చెప్పాడు. వెంటనే ఈ పిల్లలు ఆ ఉత్సాహం తట్టుకోలేక, సార్ ఎలుక ఇంతే ఉంటుంది, సింహం ఇంత ఉంటుంది, దాన్ని ఎలా మోసం చేయగలిగిందంటే అప్పుడు వెంటనే ఈ పండితుడు ఏమనంటే ఆ ఎలుక చదువుకునింది కాబట్టి అంత తెలివితేటలు ఉన్నాయనగానే వెంటనే ఈ పిల్లలు సార్ అయితే మేము ఆ విద్య నేర్చుకుంటాం అనగానే ఆ ఒక కథతో వాళ్ళకి విద్యలు అక్షరాభ్యాసం నేర్పించాడు. ఇవన్నీ నేర్పించాడు. వెంటనే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కథ చెప్పాడు. అది మామూలుగా ఎలుక మామూలుగా సింహం వలలో చిరుక్కున్నప్పుడు అది వచ్చి కొరికి వాళ్ళని సింహాన్ని కాపాడుతుంది కదా. వెంటనే ఆ కథ చెప్పగానే ఈ పిల్లలు సార్ ఎలుక ఇంతే ఉంటుంది, సింహాన్ని ఎలా కాపాడిందంటే అరే ఎలుక మామూలుగా విలువిద్యలు నేర్చుకుంది కాబట్టి దానికి అన్నీ వచ్చు కాబట్టి అన్ని చేసిందంటే సార్ అయితే మేము నేర్చుకుంటాం సార్, మాకు ఆ విద్యలు నేర్పినానే ఆ కథతో వాళ్ళకి విద్యలు నేర్పించాడు. అలా 5 కథలు చెప్పి ఈరోజు వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించి 6 నెలల తర్వాత వాళ్ళ ప్రయోజికలు చేసి రాజు దగ్గర తీసుకొచ్చాడు. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అసలు నా బిడ్డల్ని ఇలా ప్రయోజకులు చేసింది మీరే, నిజంగా గొప్పవాళ్ళు, నా మాట ప్రకారం మీకు ఏది కావాలో అడగండి ఇస్తానన్నాడు. వెంటనే ఈ పండితుడు ఈయనకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పి, రాజుగారు మీరేదో మీ పిల్లలు అంటూ ఉన్నారు కదా పనికిరారు అని చెప్పి, ఈ ప్రపంచంలో ఏదైనా పనికిరాని వస్తువుని తీసుకొని వచ్చి నాకు గురుదక్షిణగా ఇవ్వండి అన్నాడు. వెంటనే రాజు అదెంత పదండి అని చెప్పేసి నేరుగా బయటికి వెళ్ళి పక్కనే ఒక పుల్ల ఉన్నింది, ఆ పుల్ల తీసుకొని వచ్చి దేనికి పనికిరాదని ఇచ్చాడు. వెంటనే ఈ పండితుడు పుల్ల దేనికి పనికిరాదంటే మంట వేసుకోవచ్చు, దేనికైనా పనికొస్తుందని చెప్పగానే ఈయనకేం అర్థం కాలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి ఒక రాయి తీసుకొని వచ్చాడు. రాయి తీసుకొని వచ్చి ఇది దేనికి పనికిరాదంటే భలేవాళ్ళండి కుంకుడుకాయలు కొట్టుకునే దానికి పనికొస్తుంది అన్నాడు. ఇలా రాజు ఏ వస్తువు తీసుకొని వచ్చినా దాని యొక్క ఫలితం, దాని యొక్క పర్పస్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఇది దేనికి ఉపయోగించవచ్చు అని చెప్పి ఉపయోగాలు చెప్తూ ఉన్నాడు. అలా రాజు వారం పాటు ప్రపంచం అంతా తిరిగి ఎన్నో వస్తువులు తీసుకొని వచ్చాడు. ఈ పండితుడు అన్నిటికీ ఫలితాలు, అన్నిటికీ ఉపయోగాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా తిరిగి అలిసిపోయి నేరుగా రాజు వచ్చి పండితుడి దగ్గర సారీ అండి, నాకు ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువులు ఏం కనబడట్లేదు, నన్ను క్షమించండి అంటే అప్పుడు ఆ పండితుడు చెప్పాడు, ఇప్పుడు అర్థమైందండి, దేవుడి సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ వాల్యూ బయటకు వస్తుంది. ఈ రోజు నుంచి చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని పనికిరారు అనడం వల్ల ఎంత కోల్పోయారు ఆలోచించారా? ఈ రోజు నుంచి వాళ్ళని మీరు ఎంత పాజిటివ్గా మారిస్తే, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ మారిస్తే డెఫినెట్గా వాళ్ళు ఏమైనా సాధిస్తారని చెప్పి ఆ రోజు ఆ పండితుడు నేర్పించారండి. ఇంతకీ ఆ పండితుడు ఎవరో కాదండి, మనకి ఈరోజు పంచతంత్ర కథలు చెప్పిన ఆయనే ఈ గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఆ బిలీఫ్ సిస్టమ్స్ నేర్పించారు. ఈరోజు నేను మొన్న క్లాస్లో కూర్చొని అడిగానండి, చాలామంది ఏమంటారంటే సార్ ఇది చాలా కష్టం సార్, ఇది చాలా ఈజీ సార్ అని అంటూ ఉంటారు. నాకు చిన్న విషయం చెప్పండి, ఇప్పుడు క్లాస్లో 50 మంది కూర్చున్నారు, నేను వచ్చి బాబు ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చంటే ఒక 30 to 40 పీపుల్ మాత్రం హ్యాండ్స్ రైస్ చేశారు, సార్ మాకు స్విమ్మింగ్ వచ్చని చెప్పి. నేనేం చేశానంటే ఎంతమందికి స్విమ్మింగ్ రాదు అని అడిగాను, మిగతా 10 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు నేను ఆ 10 మందిని తీసుకెళ్ళి మెరీనా బీచ్లో, చెన్నై దగ్గర మెరీనా బీచ్ దగ్గర వదిలేసి బాబు స్విమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, స్విమ్మింగ్ చాలా ఈజీ అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఏం సార్ మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారా, స్విమ్మింగ్ ఎంత కష్టం మీకేం తెలుసు అని చెప్పి వాళ్ళు అంటారు. అదే 40 మందిని నేను మరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి అరే హ్యాపీగా స్విమ్ చేసుకోండి అంటే వాళ్ళు అంటారు సార్ సూపర్ సార్ చాలా ఈజీ సార్ అని చెప్పి అంటారు. ఇప్పుడు స్విమ్మింగ్ ఈజీయా కష్టమా అండి? అర్థమైందా? వాళ్ళకి నేర్చుకున్నారు కాబట్టి అది ఈజీ, వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి అది కష్టం. ఈరోజు మనం బిలీఫ్ సిస్టమ్ని కూడా మనం ఈజీ డిఫికల్ట్ అని చెప్పడానికి మనం ఎవరండి? మొన్న నేను ఐఐటి మద్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ని కలిశాను. నేను ఇలా జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. సార్ నేను ఇలా మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తాను, మామూలుగా మేము సెషన్లు తీసుకున్నప్పుడు ఒకసారి 2000 మంది, ఒకసారి 2500 మంది, 3000 మంది, 5000 మందితో కలుస్తూ ఉంటామంటే ఆయన ఒకసారి ఆశ్చర్యపోయి ఒక క్వశ్చన్ అడిగాడు, అరే మీరు ఏమన్నా పిచ్చోళ్ళ లేకుంటే ఏంటి, నేను క్లాస్లో 40-50 మందిని కరెక్ట్గా ఒక గంట సేపు భరించాలంటే నాకు కష్టం, వాళ్ళు అంతసేపు కూడా వినరు, అలాంటిది 3000 మందికి మీరు క్లాస్ అలా చెప్తారు, అబ్బాబ్బాబ్బా ఇది చాలా కష్టం అండి అని చెప్పన్నారు. నాకు చిన్న విషయం చెప్పండి, ఇప్పుడు ఆయన క్లాస్ చెప్పలేను, నేను 2000 మంది క్లాస్ చెప్పలేను అని చెప్పి మైండ్ సెట్తో ఉండి ఒకవేళ నేను అలాంటి స్టేజ్ మీదకి 3000 మంది కూర్చున్న స్టేజ్ మీదకి ఆయన తీసుకొని వస్తే ఆయన ఏమంటాడు, ఇటు వస్తాడు, ఇటు నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన నమ్మట్లేదు నేను క్లాస్ చెప్పలేనని చెప్పి ఆ బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయింది. మేము ఎలా చెప్పగలుగుతున్నాం? అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కటి ఈరోజు మన లైఫ్ ఏంటి అనేది ఆ బిలీఫ్ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటుంది. దయచేసి ఈరోజు నుంచి
చేయలేము, కాదు, డిఫికల్ట్ అనే మాటలు రాకుండా ఎలా చేయాలి, ఎలా సాధించాలనే బిలీఫ్ సిస్టమ్ని మారిస్తే మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని ఎలా నేర్చుకోవాలనేది మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని దాన్ని డిజైన్ చేసుకోండి. సో ఈ బిలీఫ్ సిస్టమ్ వల్ల మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ మీకు హెల్ప్ అవుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.